అదేదో ఇష్యూ నడుస్తుంది. ఆటో అన్న ఎవరో ఆటో మీద ఒకటి రాసుకున్నాడు, పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే, కన్వర్ట్ అయితే ఫాదర్ని చేంజ్ చేసినట్టు. దాని అంత తప్ప మాట ఏముంది నాకు అర్థమైతలేదు. కుల్ల మాట జపాన్ మినిస్టర్ ఐ గెస్ ఓకే మొన్ననే ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఏంటది? మోస్ట్ ఆఫ్ అవర్ గాడ్స్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ హిందూ గాడ్స్. More than 80% of Japanese god are originally Indian god. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు ఎక్కడ గుద్దగాలన్నా సరే, దట్స్ ది ఫ్యాక్ట్. అండ్ ఇంకో మాట, సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తుంటుంది ఈ కన్వర్జన్ ర్యాకెట్స్ కి అపోజ్ గా స్టెప్స్ తీసుకుంటుంది. అక్కడ కన్వర్జన్స్ గురించి రాసిన ఆటో మీద దానికి మీకేం గుద్దన వస్తుంది? సరే ఇంకో మాట, ఓకే, ఎవడైతే ఆటో ఆపి ఇట్లా మాట్లాడిండో, క్యా కర్నా तेरे को क्या है रे, तो ऑटो के ऊपर कुछ भी लिख लेते, गाड़ियों के ऊपर कुछ भी लिख लेते, ए माँ की चुप बोल के भी लिखते, क्या उकाड़ लेते. ఇంకోటి, ఈ నార్మల్ ఇష్యూ మీద ఎవరైతే ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇచ్చేంత వెళ్ళింది అని ఎవరైతే ఎస్ఐ పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో, ఇంత చిన్న ఇష్యూ మీద వేరే వర్క్స్ లేవా సార్ మనకి? సరే ఇష్యూ పెద్ద ఇష్యూ అనుకుందాం, దీనికన్నా పెద్ద ఇష్యూ చెప్పాలా? మొహరం టైంలా, జులూస్లు తీసే టైంలా ఇండియన్ ఫ్లాగ్ మీదకి అశోక చక్రం తీసేసి కల్మా రాస్తారు. ఆవిడ కనబడవుగా మనకి? అది ఇంకా పెద్ద ఇష్యూ, దాని మీద యాక్షన్ తీసుకోరు. ఇంత చిన్న ఇష్యూ మీద పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించి హ్యూమన్ రైట్స్ వయోలేట్ అయితే చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఇచ్చాల్సింది దింపాల్సి వస్తుంది. అండ్ ఎవడైతే ఆపి క్వశ్చన్ అడిగిండు, बाइंग गन SIR चल रहा है हैदराबाद में, डॉक्यूमेंट्स रेडी है पूरे, प्रूव कर लेता अपने आप को मैं हिंदुस्तान हूँ बोल के.